నువ్వు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచేనా? సేమ్, నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడం వల్ల నీకు 4 లాభాలు ఉన్నాయి, ఏవైతే మిలీనియర్ ఆర్ బిలినియర్ స్టూడెంట్స్కి లేవు. అవేంటో తెలుసా? నెంబర్ 1, యూ కెన్ టైమ్ ట్రావెల్. మన లైఫ్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఉన్నాయి, బుక్స్, కాలేజ్, స్కూల్ ఎన్నున్నా కానీ నువ్వు నీ లైఫ్ని డ్రాస్టికల్గా అంటే ఒకేసారి ఇంత అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఫెయిల్యూర్స్ ఒక్కటే నిన్ను అలా చేయగలుగుతాయి. అంటే నువ్వు ఒక ఫెయిల్యూర్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు అని నీకు చాలామంది చెప్తూ ఉంటారు, బట్ అది నిజమే. ఎందుకంటే నువ్వు దాన్ని చూడగలగాలి. ఎప్పుడైతే నీకు ఒక ఫెయిల్యూర్ వస్తుంది, ఎప్పుడైతే నీకు ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది అంటే గుర్తుపెట్టుకొని నీ లైఫ్లో నువ్వు కొంచెం అప్గ్రేడ్ అవుతున్నావు. ఈ మైండ్ సెట్తో వెళ్ళు. సేమ్ అలాగే మన మిడిల్ క్లాస్ పీపుల్కి ఏంటంటే మన పేరెంట్స్ టైం మందే, సింపుల్గా చెప్పాలంటే. ఎందుకంటే మీ పేరెంట్స్ని అడగండి, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎన్నో మిస్టేక్స్ చేస్తుంటారు. అంటే చాలామంది ఎవరైనా చేస్తారు, ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళకి తెలియకుండా ఎన్నో మిస్టేక్స్ చేస్తారు. మీ డాడీ కావచ్చు, మీ మమ్మీ కావచ్చు, వాళ్ళందరూ చేసే మిస్టేక్స్లో నుంచి వచ్చే లెసన్స్ని నువ్వు నేర్చుకోగలిగితే లిటరలీ నువ్వు టైం ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే ఫెయిల్యూర్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే కొంతమందికి ఒక విషయం నేర్చుకోవడానికి ఎన్నో ఏళ్ళు ఒక తప్పు చేస్తే కానీ ఆ విషయాన్ని నేర్చుకోలేరు. అలాంటి విషయాలన్నీ మీరు మీ పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. అది మనకున్న గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. నా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎక్కడ కూడా నేర్చుకునే లెసన్స్ నేను నా పేరెంట్స్ నుంచి నేర్చుకున్నా. ఏవైతే లిటరలీ నాకు ఇయర్స్ ఆఫ్ టైంని సేవ్ చేసాను. ఎందుకంటే నువ్వు లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే కొన్ని తప్పులు ఉంటాయి, కానీ మేజర్ తప్పులు అవి నీకు స్కూల్లో, కాలేజ్లో కానీ ఏ బుక్స్లో నేర్పించారు. లైవ్లో నువ్వు చూడాలి. నేను మా డాడీ దగ్గర నుంచి కావచ్చు, మా మమ్మీ దగ్గర నుంచి కావచ్చు, వీళ్ళతో నాకు నాకన్నా 2 years పెద్ద మా సిస్టర్ దగ్గర నుంచి కావచ్చు, లిటరలీ ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను, ఏవైతే నన్ను ఇయర్స్ ఆఫ్ టైం సేవ్ చేసింది. నెంబర్ 2, యూ కెన్ బీ ది ఫస్ట్. చాలా డబ్బున్న స్టూడెంట్స్కి, రిచ్ పీపుల్ స్టూడెంట్స్కి, లేదా సక్సెస్ఫుల్ పేరెంట్స్ లేదా సక్సెస్ఫుల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి ఈ ఆపర్చునిటీ అస్సలు ఉండదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏదైనా పెద్దగా సాధిద్దాం, లేకపోతే ఏదైనా వెరైటీగా చేద్దాం, మా ఫ్యామిలీలో చెయ్యండి, ఏదైనా గొప్పగా సాధించి అసలు మన బ్లడ్ లైన్లోనే ఎవరు కూడా సంపాదించిన పేరు నేను సంపాదిస్తాను అని వాళ్ళు అనుకున్న కానీ ఆ టార్గెట్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. బికాజ్ వాళ్ళ పేరెంట్స్ ఎన్నో సాధించారు, వాళ్ళు దానికన్నా ఎక్కువగా సాధించాలి. బట్ మనకి అలా కాదు. మనకి లిటరలీ ఒక ఆపర్చునిటీ ఉంది. మిడిల్ క్లాస్ కొన్న గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఏంటో తెలుసా? ఆపర్చునిటీ టు బికమ్ రిచ్, ఆపర్చునిటీ టు బికమ్ వెల్దియర్, ఆపర్చునిటీ టు బికమ్ సక్సెస్ఫుల్. ఇది మనకున్న గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే లిటరలీ నీ బ్లడ్ లైన్లో ఎవరు సాధించనిది నువ్వు సాధించే అవకాశం నీకుంది. యూ కెన్ బి ద ఫస్ట్ మిలీనియర్, ఆర్ యూ కెన్ బి ద ఫస్ట్ బిలియనియర్, ఆర్ యూ కెన్ బి ద ఫస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ. ఎప్పుడైతే నాకు డీమోటివేటెడ్గా ఉంటుందో, ఎప్పుడైతే నాకు అసలు లైఫ్ ఎటుపోతుందో అనిపిస్తుందో, ఈ ఒక్క విషయం నన్ను ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటుంది. బట్ నేను ఎప్పుడు ఒక లక్కీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడం వల్ల నీకు టార్గెట్స్ కొన్ని చిన్నగా ఉంటాయి, ప్లస్ నువ్వు లిటరలీ నీకు ఒక అడ్వాంటేజ్ ఉంది. యూ కెన్ బి ద ఫస్ట్ మిలీనియర్, ఆర్ యూ కెన్ బి ద ఫస్ట్ గ్రేట్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నెంబర్ 3, యూ కెన్ ఎంజాయ్ లిటిల్ థింగ్స్. ఎంజాయ్మెంట్ అనేది లిమిటెడ్లో ఉంటుంది. ఎప్పుడైతే నీకు ఒకటి లిమిటెడ్గా వస్తుందో నువ్వు దాన్ని ఎంతో అద్భుతంగా ఎంజాయ్ చేయగలుగుతావు. నీకు బిర్యానీ ఇష్టమని నువ్వు బిర్యానీ ఎక్కువగా తిన్నా దాన్ని ఎంజాయ్ చేయలేవు. ఎక్కడైతే అన్లిమిటెడ్ ఉంటుందో అక్కడ నీకు ఇష్టమైనవి అద్భుతమైన ఫుడ్స్ మీద, అద్భుతమైన విషయాల మీద కూడా విరక్తి వస్తుంది. మన మిడిల్ క్లాస్కి ఏంటంటే మనము అసలు యాక్చువల్గా పెద్ద వాళ్ళు ఎంజాయ్ చేయింది మనం చేయగలుగుతాం, లిటిల్ థింగ్స్ని. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మన పేరెంట్స్తో టైం స్పెండ్ చేయగలుగుతాం, ఆ చిన్న మూమెంట్స్ని ఎంజాయ్ చేయగలుగుతాం. మనకి ఎన్నో అద్భుతమైన లిటిల్ మెమొరీస్ ఉంటాయి. మనకేంటంటే సపరేట్ రూమ్స్ ఉండవు, అందరికీ ఒకటే రూమ్ ఉంటుంది. అందరం కలిసి మూవీ చూస్తాం, అందరం కలిసి తింటాం, అందరం కలిసి పడుకుంటాం. దీని ద్వారా ఏంటంటే మనకి మన పేరెంట్స్ గురించి ఎంతో తెలుస్తుంది. వాళ్ళ డ్రీమ్స్ ఏంటి, వాళ్ళ ఇష్టాలు ఏంటి, అవేంటి ఇవేంటి అని. నువ్వు ఒక రిచ్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళు, వాళ్ళకి పేరెంట్స్తో కలిసి పేరెంట్స్ డ్రీమ్స్ని అర్థం చేసుకొని యాక్చువల్గా వాళ్ళకి అసలు వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అవి కూడా తెలియదు చాలామందికి. బట్ నీకు ఆపర్చునిటీ ఉంది. నీ ఫ్యామిలీని నీ సరౌండింగ్ని ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేసే ఆపర్చునిటీ. ఎంత మనీ వచ్చినా కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీ లైఫ్లో నీకు హ్యాపీనెస్ కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి. ఆ హ్యాపీనెస్ అండ్ ఎంజాయ్మెంట్ అనేది ఒక మిడిల్ క్లాస్ పర్సన్గా నువ్వు నీ పేరెంట్స్తో లేకపోతే నీ సిబ్లింగ్స్తో టైం స్పెండ్ చేస్తూ చేయొచ్చు. మళ్ళీ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా మనకి ఏంటంటే మనకి ఇష్టమైన ఫుడ్స్ కానీ, మనకి ఇష్టమైన టాయ్స్ కానీ చిన్నప్పటి నుంచి అవి మనకి లిమిటెడ్గా దొరుకుతాయి.
ఎప్పుడైతే లిమిటెడ్గా దొరకడం వల్ల ఇప్పటికి కూడా మనకి ఎన్నో మెమరీస్ ఉంటాయి, గుడ్ మెమరీస్. మనకి ఇష్టమైన ఫుడ్స్ని మనం ఎప్పటికి కూడా తినాలనుకుంటాం. ఆ క్రేవింగ్లోనే ఎంతో ఎంజాయ్మెంట్ని చేస్తాం, ఎంతో ఎంజాయ్మెంట్గా ఉంటాం. అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఫుడ్ యొక్క వాల్యూ, మనీ యొక్క వాల్యూ, వాటి యొక్క వాల్యూ తెలుసు. ఎప్పుడైతే వాటి యొక్క వాల్యూ తెలుసో దాన్ని ఇంకా అద్భుతంగా ఎంజాయ్ చేయవచ్చు. తెలుసా, ఆ ఆపర్చునిటీ నీకు ఉంది. చాలామంది వాళ్ళ లైఫ్లో సక్సెస్ఫుల్ అయిన తర్వాత వాళ్ళకు ఉన్న కామన్ రిగ్రెట్ ఏంటో తెలుసా, వాళ్ళ పేరెంట్స్తో కానీ సిబ్లింగ్స్తో కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతారు అంటే వాళ్ళ లైఫ్. బట్ నాకు రిగ్రెట్ లేదు. నాకు మా డాడీ యొక్క డ్రీమ్స్ గురించి కానీ మా మమ్మీ యొక్క డ్రీమ్స్ గురించి కానీ అసలు వాళ్ళ లైఫ్ గురించి ఎన్నో విషయాలు నేర్చుకునే ఆపర్చునిటీ దొరికింది. అలాగే మనం మన లైఫ్లో నేను చిన్నగా ఎంతో ఎంజాయ్మెంట్ చేసిన. చాలామంది అంటారు నీ దగ్గర మనీ ఉన్నప్పుడు ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తామని. ఎంజాయ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ద వే యూ థింక్. నేను చిన్నప్పటి నుంచి లిటరలీ ఎక్కడైతే లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయో, ఎక్కడైతే లిమిటెడ్ మనీ, లిమిటెడ్ ఫుడ్, లిమిటెడ్ మన ఫేవరెట్ ఫుడ్స్ ఉన్నాయో అక్కడనే నేను ఎక్కువగా ఎంజాయ్ చేసిన. అవి నా ఎక్కువ ఎంజాయ్మెంట్ మూమెంట్స్. నెంబర్ 4, ప్రెషర్ టు సక్సీడ్. నిజంగా చెప్తున్నా, నాకు తెలిసిన కొంతమంది రిచ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ లైఫ్లో ఎంతో చేయాలని ఉంటుంది, వాళ్ళ లైఫ్లో ఏదో సాధించాలని ఉంటుంది, డబ్బు సంపాదించాలని ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది వాళ్ళ పేరెంట్స్ దగ్గర ముందే ఉన్నాయి. కానీ వాళ్ళకంటూ ఒక సక్సెస్ని సాధించాలని ఉంటుంది. బట్ వాళ్ళకి ఆ పుష్ రాదు, ఆ మోటివేషన్ ఉండదు, ఆ డిజైర్ ఉండదు. ఎందుకంటే మనకున్న గొప్ప ఆపర్చునిటీ ఏంటంటే మనము ప్రతి దానికి మనమే మోటివేషన్ అయ్యి మనమే పుష్ చేసుకోవడం అవసరం లేదు. మన సరౌండింగ్స్, మన సిచ్యువేషన్స్ వాళ్ళు మనల్ని పుష్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నీ లైఫ్లో నీకు అతిపెద్ద ప్రాబ్లం వస్తుందో, అతిపెద్ద కన్ఫ్యూజన్ వస్తుందో, అప్పుడు మీ పేరెంట్స్ని ప్రాబ్లమ్స్ చూస్తూ, లేదా మీ సిచ్యువేషన్స్ని చూస్తూ, నీకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, నీ ఫ్యామిలీని ఇక్కడ పెట్టాలి, లేదా నువ్వు ఇక్కడ ఉండాలని. ఆ పుషెస్, ఆ మోటివేషన్, ఆ ప్రాబ్లమ్స్, లేకపోతే మీ పేరెంట్స్కి అప్పు ఉంది, నువ్వు దాన్ని తీర్చాలి, లేకపోతే నీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఒక రిచ్కి, ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్కి డిఫరెన్స్ అనేది రెస్పాన్సిబిలిటీస్. మిడిల్ క్లాస్ పర్సన్కి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అది ఒక పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే ఎప్పుడైతే నీకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో అప్పుడు నీకు అది ఒక ప్రెషర్ ఉంటుంది, నువ్వు ఇంకా ముందటికి వెళ్ళాలని. ఎప్పుడైతే నీ లైఫ్లో ఒక పాయింట్ అప్పుడు నువ్వు వదిలేయాలి, గివప్ ఇవ్వాలి, ఇది నాకు అర్థం కావట్లేదు, దీన్ని ఎలా చెయ్యాలి అని ఒక డౌట్ వచ్చినప్పుడు నువ్వు అంత ఈజీగా దాన్ని వదిలిపెట్టావు. ఎందుకంటే నీ రెస్పాన్సిబిలిటీస్ నేను ఎప్పుడు పుష్ చేస్తూ ఉంటాయి, నీకు ఆ ప్రెషర్ ఉంటుంది, నువ్వు ఇంకా పెద్ద వాటిని డీకోడ్ చేస్తూ వెళ్తావు నీ లైఫ్లో. అంటే డ్రాస్టిక్గా అప్గ్రేడ్ అవుతూ ఉంటావు. నాకేంటంటే ప్రతి క్షణం యాక్చువల్గా ఎక్కడైతే హార్డ్ థింగ్స్ వచ్చినాయి, ఎక్కడైతే నేను ఆగాలి, ఎక్కడైతే నాకు అర్థం కావట్లేదు అనే సిచ్యువేషన్స్లో ఈ ప్రెషరే నన్ను ఎక్కువ పుష్ చేసింది. ఈ ప్రెషరే ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇంకా డీప్గా వెళ్ళడానికి, ఇంకా హార్డ్ థింగ్స్ని సాల్వ్ చేయడానికి పుష్ చేసింది. ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ, నేను చాలా లక్కీగా భావిస్తాను. నీ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవే లేవు, ప్రతి ఒక్కటి ఆపర్చునిటీ. నువ్వు ఫిట్గా లేవా, ఫిట్గా ఉండే ఆపర్చునిటీ. నువ్వు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినావా, రిచ్ అయ్యే ఆపర్చునిటీ. నువ్వు నీ గురించి నీకు తెలీదా, తెలుసుకునే ఆపర్చునిటీ. ఒకటి గుర్తుపెట్టుకో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడం ఒక ప్రాబ్లం కాదు, ఒక ఆపర్చునిటీ టు గ్రో, ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ దిస్ వరల్డ్ అండ్ ఎక్స్ప్లోర్ యూ. గో డూ ఇట్. గుర్తుపెట్టుకో, నీ లైఫ్లో నీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ కాదు, ఆపర్చునిటీస్ ఉన్నాయి.